చిత్తూరు జిల్లా రాగిమానుమిట్టలో దారుణం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తపై వైసీపీ నేత రౌడీ షీటర్ అత్తర్ దాడి చేశారు. అలాగే తనపై అత్యాచారానికి యత్నించాడని అంగన్వాడీ కార్యకర్త ఆరోపించారు. తీవ్ర గాయాలతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో అంగన్వాడీ కార్యకర్త చికిత్స పొందుతోంది. వైసీపీ నేతపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైసీపీ మెంబర్ అయిన అత్తర్ మర్ది వాళ్ళ అన్నదమ్ములు మొత్తము 11 మంది. వీళ్ళు చూస్తే ఊర్లో జనాలంతా భయపడతారు. వీళ్ళు ఆల్రెడీ రౌడీ లిస్టులో ఉన్నారు. వీళ్ళ నుంచి పొద్దున్న నీళ్ళు గొడవలు అయ్యేసి మా ఇంటి దగ్గర వచ్చి బలాత్కారం చేసేదానికి వచ్చినాడు. మళ్ళీ మా ఆయన అడిగిన దానికి ఆయన ముందరే నన్ను పట్టుకొని కొట్టి కత్తెత్తుకొచ్చినాడు. నరికేసి జైలుకి పోతాను అంటున్నాడు. వీళ్ళకి అందరికీ ఊర్లో భయపడతారు. ఆడవాళ్ళకంతా భయపెట్టిస్తున్నాడు సార్. వీళ్ళు చూసి ఆడవాళ్ళంతా భయపడుతున్నారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అట్లే కొట్టకపోతాడు. ఏదన్నా నాకు ప్రాణ భయం ఉంది. రేపు పొద్దున్న నాకు ఏం జరిగితే కూడా వీళ్ళే నా సాగు కారణము. మళ్ళీ నాకు ప్రభుత్వం మీరు ఆదుకోవాలి సార్, దయచేసి మీరు ఆదుకోవాలనేసి కోరుకుంటున్నాను సార్. మానుమిట్టలో అంగన్వాడీ కార్యకర్తపై వైసీపీ నేత రౌడీ షీటర్ అత్తర్ దాడి చేశారు. ఈ దాడి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి, కుప్పం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి రాజమానపేట గ్రామానికి సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్ నజ్మా పైన వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడు అఖ్తర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడి దాడికి ప్రయత్నించినట్టు బాధితురాలు ఆరోపిస్తుంది. దీంతో ఆమె గాయపడి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఈ అఖ్తర్ అనే వ్యక్తి కుప్పం మున్సిపాలిటీలో కోర్షన్ మెంబర్ గా కూడా పనిచేస్తున్నాడు. అతని తమ్ముడు ఇద్దరు కలిసి తనపైకి దాడి చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా అత్యాచారానికి కూడా ప్రయత్నించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం ఇంత దాకా వచ్చింది కాబట్టి ఇక నిన్ను చంపడానికైనా సిద్ధమే అంటూ అఖ్తర్ తమ్ముడు కత్తి తీసుకుని వచ్చి తనను బెదిరించి హత్య చేయడానికి ప్రయత్నించాడని ఒక ప్రధానమైన ఆరోపణ కూడా ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎవరైతే ఇతను ఈ దాడికి ప్రయత్నించి వ్యక్తులు ఉన్నారో వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే ఆమె కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఎవరైతే చికిత్స పొందుతున్నారో ఆమెను పరామర్శించడానికి స్థానికంగా నుంచి టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏంటనే అంశాలపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకుందని చెప్పాలి. థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.